వామ్మో వార్ నాయనో ఏం సినిమారా ఇది. ఇందాకనే మన విశ్వక్సేన్ అయిన అనుదీప్ కేవి దర్శకత్వంలో వచ్చిన ఫంకీ అనే మూవీ చూసినావా? మూవీ ఎలా ఉందంటే డైరెక్టర్ అనుదీప్ వర్షన్ లోనే చెప్తా. ఇలాంటి మూవీస్ నేను చిన్నప్పటి నుంచి చాలానే చూసినావా, లైక్ మల్లీశ్వరి, మళ్ళా నువ్వే నువ్వే, ఇంకొకటి మన్మధుడు, ఇంకా చాలానే ఉన్నాయి చెప్పుకుంటా పోతా ఉంటే. కానీ ఈ సినిమా చూసిన తర్వాత మళ్ళీ కొత్తగా ఫ్రెష్ గా చూసినట్టు ఫీలింగ్ అయితే కలిగింది. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ వచ్చేసి హీరోకి ప్రొడ్యూసర్ కి జరిగే ఒక టగ్ ఆఫ్ వార్ ని సాల్వ్ చేయడానికి మన హీరోయిన్ ఎలా ఎంటర్ అయింది, హీరోకి ఎలా బెండ్ తీసింది, అండ్ వీళ్ళిద్దరికి కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయింది, ఇది మీరు థియేటర్స్ లో చూస్తారు. సీరియస్లీ హీరో విశ్వక్సేన్ ఒక్కొక్క డైలాగ్ పంచ్ డైలాగ్ లో కొడుతుంటా ఉంటే అంటే నాకు డైరెక్టర్ ని చూసినట్టు అనిపిస్తుంది మామ. ఆ క్యారెక్టర్ లో అనుదీప్ కేవీ కనబడుతున్నాడు మామ. జనరల్ గా మనం చూసే కామెడీ కన్నా అనుదీప్ కేవీ కామెడీ డిఫరెంట్ గా ఉంటుంది. అనుదీప్ పంచ్ డైలాగ్ లో టైమింగ్ ఉంటది మ్యాన్, వాడే టైమింగ్ మ్యాన్. నిజంగా డ్రై హ్యూమర్ విత్ ఎగ్జాగరేటెడ్ క్యారెక్టర్స్ తోటి అయితే ఇరగా తీసిండనే చెప్పొచ్చు మామ. సినిమా అయితే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నెక్స్ట్ లెవెల్ ఫన్ తోటి అయితే వెళ్తుంటా ఉంటది. ఫస్ట్ హాఫ్ లో వన్ లైనర్ పంచులు మాత్రం పేలుతూ ఉంటాయి. అసలు మామూలుగా కాదు, పిచ్చి మ్యాడ్ అయిపోతాయి మావా. త్రూ అవుట్ ద మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వి పిచ్చెక్కిచ్చేస్తారు మావా ఇద్దరు, విశ్వక్సేన్ అండ్ మన డైరెక్టర్. కానీ ఈ సెకండ్ హాఫ్ లో కొద్దిగా ఎమోషనల్ గా ఉంటుంది, ఏదో ఒక 5-10 minutes, బట్ అంతగా ఏం ఇంపాక్ట్ ఉండదు. సినిమా అయితే నవ్వుకోవడానికి మాత్రం ఫన్ ఎలిమెంట్ పిచ్చి పీక్స్ మా. ఏది ఏమైనా అనుదీప్ డైరెక్టర్ మాత్రం దగ్గరుండి ఈ సినిమాని ప్రాపర్ వేలా తీసుకుపోయింది అనిపించింది మా. పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసినట్లయితే మన విశ్వక్సేన్ అయితే పంచ డైలాగ్ లతోటి ఇరగదీసిండని చెప్పాలి. రే నేను ఇక్కడ లేనంత వరకే రా, ఇక్కడ లేను, వన్స్ ఇక్కడికి వచ్చాను ఇక్కడనే ఉన్నట్టు. గత సినిమాలతో పోల్చుకున్నట్లయితే ఈ సినిమా తనకి కన్బ్యాక్ ఇచ్చిందనే చెప్పొచ్చు మా. ఈ మూవీకి ఇంకో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అనమాట. కయాది లాహోర్ డ్రాగన్ సినిమాలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్ గా ప్లే చేసింది, ఇందులో మెయిన్ లీడ్ రోల్ అనమాట. క్యారెక్టరైజేషన్ ప్రకారం అయితే నిజంగా మా ఇరగదీసింది. ఇంకొకటి రట్టాటట్టా అనే సాంగ్ అయితే థియేటర్ లో క్లాప్స్, విజిల్స్, డాన్సులు మావా. ఇంకా వీళ్ళే కాకుండా సంపత్ రాజ్ గారు కావచ్చు, నరేష్ గారు కావచ్చు, అండ్ త్రూ అవుట్ క్యాస్ట్ అండ్ క్రూ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ రోల్ లో మాత్రం ఇరగదీసిందనే చెప్పొచ్చు మావా. ఎక్స్ట్రాడినరీ ఫన్ ఎలిమెంట్ ఉంది మావా. మూవీ అయితే నన్ను ఫుల్ ఎంగేజ్ చేసింది మావా. సినిమా అయితే చూసినంత సేపు ట్రైలర్ లో చూసిందే మనకి ఈడ కూడా స్టోరీ ఉంటది. కాకపోతే ఏంటంటే మనకి త్రూ అవుట్ మూవీ ఫన్ ఎలిమెంట్ బాగా ఉంటది, పంచ్ డైలాగులు బాగుంటాయి, వర్కౌట్ అయినాయి కాబట్టి, మన డైరెక్షన్ కూడా వర్కౌట్ అయింది కాబట్టి అనుదీప్ కేవి ఇది మనకి పెద్ద మైనస్ అనిపించదు. మోర్ ఓవర్ మనం ఆ కథ తోటి వెళ్ళిపోతాం, ఆ ఫన్ ఎలిమెంట్ తోటి వెళ్ళిపోతామా. సురేష్ గారి సినిమాటోగ్రఫీ వాస్ టూ గుడ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా రిచ్ గా అనిపించినాయి. ఎడిటింగ్ టీమ్ ని మాత్రం మెచ్చుకొని తీరాలి. ఇంతకన్నా క్రిస్ప్ గా కట్ చేయలేమంత మాక్సిమం బాగుంది. అండ్ వర్క్ ఫ్రమ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ ఇస్ బ్రిలియంట్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ టూ గుడ్. ఓవరాల్ గా ఈ సినిమా అయితే నాకు బాగా నచ్చింది. సినిమా అయితే చూసి నేను బాగా ఎంగేజ్ అయినా, ఎంటర్టైన్ అయినా. అండ్ మీరు కూడా ఈ వీకెండ్ కి ఈ సినిమా చూసి రట్టా అనుకుంటా ఎంజాయ్ చేయండి.